ఏం యాదానా ఎండనబడి పొలంకెళ్ళి వస్తున్నట్టున్నావు? అవును మల్లయ్య, ఈ ఎండలతోని బేజారైతుంది. ఇంకో వైపు ఏమో ఎలక్షన్ల మీద ఎలక్షన్లు వచ్చినాయి. అన్ని పార్టీలోళ్ళు ప్రచారం జోరుగా చేస్తున్నారు. కానీ ఏది యాదనా, ఎన్ని ఎలక్షన్లు వస్తేంది, ఏ పార్టీ జోరుగా ప్రచారం చేస్తే నీకొచ్చిన సిక్కేంది? అది ఏదో మిషన్ మీద ఓటేయాలంట కదా. అవు ఆ మిషన్ ఎప్పుడో చాలా రోజుల కిందట చూసిన. ఓటు ఎట్లా వేయాలనో కూడా నాకు అస్సలు గుర్తులేదు. నేను వేసిన ఓటు నాకు నచ్చినోనికే పడుతుందా? నేను ఓటేసినట్లు నాకెట్లా ఎరకైతుంది? ఏమో మల్లయ్య, ఈ ఓట్లు నన్ను పరేషాన్ చేస్తున్నాయి. ఓటు ఎట్లా వేయాలో ఏమో చెప్పేటోళ్ళు లేకపాయే. ఓసినే ఇంతేనా ఈ బాధ? పక్కూరు నుండి వస్తుంటే ఓ పెద్ద సారు ఓటెట్లేయాలో చెప్తుంటే చూసినవా మల్లయ్య? అవు చూడవేని యాదన్నా, మచ్చుకు ఓ ఓటు కూడా వేసినా. నేను ఎవరికి ఓటేయాలనుకున్నాను అలా గుర్తుకే బటన్ నొక్కినా. అంత ముందుకు మిషన్లా పచ్చ బల్బు వెలుగుతుండే. నేను నొక్కిన వెంటనే ఎర్ర బల్బు వెలిగి బీట్ మర్చప్పుడు వచ్చింది. అప్పుడు ఎరికైంది యాదన్నా, ఓహో నేను వేసిన ఓటు వెంటనే మిషన్ల పడ్డదని ఎరికైంది యాదన్నా. అట్నా? అవు నువ్వు చెప్తుంటే నాకు కూడా చూడాలనుంది మల్లయ్య. చూస్తావా? సరే, మనూర్లో కూడా ఓటు మిషన్ లో ఓటెట్లేయాలో చూపిస్తుర్రంట. పోయి తెలుసుకుందాం పా. పదా. ది బ్యాలెటింగ్ యూనిట్ అండ్ అది కంట్రోల్ యూనిట్. ఈ బటన్స్ మాస్ కరెక్ట్ చేస్తాం లేదా? మా యాదన్న ఈ ఓటు మిషన్ లో ఓటేస్తారంట, జరెట్టేయాలో చూపిసారు. ఏదన్నదా ఏదైతే మనం ఓటు చేయడానికి బూత్ లోకి వస్తామో అందులో వచ్చినప్పుడు ఈ పచ్చ లైట్ వెలుగుతుందా లేదా అని చూడాలి. పచ్చ లైట్ వెలుగుతుందంటే నీకు ఓటు ఇచ్చినట్లు లెక్క. ఇక్కడ తెలుగులో ఉన్నాయి పేర్లు, వాళ్ళకు గుర్తులు ఇక్కడ ఉన్నాయి. నువ్వు ఎవరికైతే వేయాలనుకుంటావో దానికి ఎదురుగున్న ఈ బటన్ నొక్కాలి. మీ బటన్ నొక్కినప్పుడు ఇక్కడ ఎర్ర బల్బ్ వెలుగుతుంది, తర్వాత సౌండ్ వస్తుంది, బీప్ సౌండ్ అని వస్తుంది. అట్లా ఎర్ర బల్బ్ వెలిగి బీప్ సౌండ్ వస్తే ఓటేసినట్లు. ఇప్పుడైతే నీకు అర్థమైంది కదా? అర్థమైంది. చూడు ఒకసారి. సారు ఇంతేనా సారు? మంచి సారు. ఇప్పుడు ఎరికైందా యాదనా? ఓ ఇన్ని రోజులు ఏందో అనుకున్నా, ఇంత అల్కగా ఓటేయచ్చని ఇప్పుడే ఎరికైంది. ఇప్పుడు చూసుకో, ఓటున్నోళ్ళందరికీ ఇల్లు ఇల్లు తిరిగి ఓటేయమని చెప్తా. ఓటర్ మహాశైలారా, మనం అసెంబ్లీ, పార్లమెంట్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ను వినియోగిస్తున్నాము. చాలామంది ఈవీఎంస్ పైన అవగాహన లేక పోలింగ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత గందరగోళానికి గురి కావడం మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పోలింగ్ సిబ్బంది యొక్క సహాయ సహకారాలు కూడా అర్థిస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనం ఈవీఎంస్ పైన ఏ విధంగా ఓటు వేయాలనే అంశం పైన అవగాహన కల్పించడానికి ఆల్రెడీ ఈవీఎంస్ను కూడా గ్రామాల్లో అదేవిధంగా మున్సిపల్ వార్డులలో తిప్పుతూ ఉన్నాం. ఈవీఎం పైన ఏ విధంగా ఓటు నమోదు చేయాలనే విషయాన్ని మీరు నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా జిల్లా ప్రజలందరికీ నా యొక్క ముఖ్యమైన విజ్ఞప్తి ఏమనగా, ప్రజాస్వామ్యంలో మార్పు అనేది మనకు ఓటు వేయడం ద్వారానే సాధ్యమవుతుంది. మరి నిర్భయంగా ఓటు వేయండి, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయండి, స్వచ్ఛందంగా ఓటు వేసి మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అందరం ఓటు హక్కుని వినియోగించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం.